ఐసీసీ ట్రోఫీలంటే చాలు చెలరేగిపోయే భారత సీనియర్ పేసర్ అయిన మొహమ్మద్ షమి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్ పైన 5 వికెట్ల ప్రదర్శన చేసిన షమి ప్రపంచ రికార్డును అయితే కొల్లగొట్టాడు. అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచాడు. అయితే ఇదంతా బంతుల పరంగానే. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అవుతున్నాడు. మిచెల్ స్టార్క్ 5,240 బంతుల్లో 200 వికెట్ల మార్కును అందుకుంటే షమి 5,126 బంతుల్లోనే 200 వికెట్లు అందుకున్నాడు. ఇక మ్యాచ్ల పరంగా స్టార్క్ 102 వన్డేల్లో 200 వికెట్లు అందుకుంటే షమి 104 వన్డేల్లో ఈ 200 వికెట్లను అందుకొని రెండో స్థానంలో అయితే చేరుకున్నాడు. అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరపున రెండో అత్యుత్తమ గణాంకాలను అయితే నమోదు చేశాడు షమి. గతంలో మనకు ఈ రికార్డు జడేజా పైన అవుతుంది. సో జడేజా విండీస్ పైన 2013లో 5 వికెట్లు తీయడం జరిగింది, 36 పరుగులు ఇచ్చి. తాజాగా షమి 5 వికెట్లు తీశాడు, 53 పరుగులు ఇచ్చి. సో రెండవ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అదేవిధంగా వరల్డ్ కప్, అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీ రెండు ఈవెంట్లలో కలుపుకొని భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గాను షమి నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ అనేది జహీర్ ఖాన్ పేరిట ఉండేది. జహీర్ ఖాన్ 59 వికెట్లు తీస్తే తాజాగా షమి అతన్ని అధిగమించి 60 వికెట్లు తీసి ముందంజలో నిలిచాడు.